దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో మన జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, పెద్ద ఎత్తున మహిళలు, పెదకాపు లేఅవుట్, చిన్నకాపు, ఇది మొత్తం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం చెట్టుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, అదేవిధంగా అక్కడ రామకృష్ణ యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం కూడా ఈరోజు ఉదయమే జరిగింది. పెద్ద ఎత్తున చేరడం, చెట్టుపల్లి మొత్తం కూడా జనసేన పార్టీలో చేరడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా మొన్నటికి ఆటో నగర్లో 2వ డివిజన్ చల్లా గారు కూడా పార్టీలో చేరడం, ఎక్కడికక్కడ రోజుకు వందల మంది, వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడదాము, ఇప్పుడు బయటపడితే ఏం చేస్తాడో, రేపు పోలీసుకు ఫోన్ చేసి కేసు పెట్టిస్తాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు, పీడీ యాక్టులు పెట్టిస్తాడు, జైలుకి పంపిస్తాడనే భయభ్రాంతులతో విసుగున్నారు. ఇంకా 2 రోజులు 3 రోజులు, రోజుకు రోజు ఉండేది 7 రోజులు. ఈ 7 రోజుల్లో రోజు లెక్కలేసుకోవాలి. నువ్వు నీ ఎదురుగా నీ వెనకల నుండే పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఉండే పరిస్థితిలో లేదు. నిన్ను చూసి భయపడుతున్నారు. నువ్వు ఒకటే ఈరోజు అవన్నీ ఆ భయాన్ని చూసి ఈరోజు నా పైన నిందలేస్తున్నావు. ఆరణి శ్రీనివాసులు చిత్తూరు నుంచి వచ్చారు, అతను ఓడిపోతే చిత్తూరుకి వెళ్ళిపోతాడు. నేను చిత్తూరు నుంచి వచ్చింది నువ్వు చెప్పి కాదు, నేను చెప్పింది, నేను వచ్చింది అనుకునేది కాదు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి దయతో తిరుపతి పట్టణానికి వచ్చాను. నేను ఈ జిల్లా వాసి, ఈ నియోజక వాసి, నేను ఇక్కడే ఉంటాను, ఏడే స్థిరపడతాను. ఇక్కడ తిరుపతి ప్రజలకు ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతి ఒక్కరికి సేవ చేయడమే నా బాధ్యత, శాంతి రక్షణ కల్పించడమే నా బాధ్యత. ఖచ్చితంగా కూడా నీ దుర్మార్గాలు, నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీవు కొల్లగొట్టిన టీడీఆర్ బాండ్లు, నీవు ప్రోత్సహిస్తున్న గంజాయి బ్యాచ్, ఇటువంటివన్నిటి కూడా తుది ముట్టించి ఎవరైతే తిరుపతి పట్టణ ప్రజలు నీ వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ నువ్వు తిన్న డబ్బులన్నీ నీ నోటి నుంచి కక్కించి వాళ్లకు చెల్లిస్తాననేసి కూడా మాటిస్తున్నాను. నేను ఒకటే తిరుపతి ప్రజలు అనుకుంటున్నాను. ఈరోజు కూడా కొంతమంది చిత్తూరు నుంచి వచ్చాడు గోబ్యాక్ అనేసి కూడా ఏదో చెప్పడావు. కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ జిల్లా వాసి కాదు. నువ్వు ఏ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చావు, ఎప్పుడు స్థిరపడావు, నువ్వు ఆ జిల్లాకే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలో నీకు ఇంకా స్థానం లేదు. నేను ఈ జిల్లా వాసి, నాకు ఈ జిల్లాలో స్థానం ఉంది. నువ్వు ఏ జిల్లా నుంచి అయితే వచ్చావో ఆ జిల్లాకు వెళ్ళిపోవడం ఖాయం. నీ కొడుకు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడే నీ కొడుకు అభినయ్ రెడ్డి హైదరాబాద్లో మకాం పెట్టి గెస్ట్గా వచ్చిపోతున్నాడు తిరుపతి పట్టణానికి. అటువంటి నాయకుడి ఎమ్మెల్యేగా నిలబెట్టావు నువ్వు. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి. తిరుపతి ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. నువ్వు చెప్పే ప్రతి మాటకు 10 మాటలు చెప్పేదానికి తిరుపతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీ కొడుకు వేరే తెలంగాణ రాష్ట్రానికి పోతాడు, నువ్వు కడప జిల్లాలో స్థిరపడతావు. తిరుపతి జిల్లాలో నువ్వు స్థిరపడేదానికి, రాజకీయానికి అన్నిటికీ స్వస్తి పలుకుతూ ఉన్నారు ప్రజలు. వెంకటేశ్వర స్వామి కూడా ఓర్చుకోలేదు. కలియుగ వెంకటేశ్వర స్వామి చేస్తున్న తప్పులు నువ్వు ఒక చైర్మన్గా ఉండి అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఈ పింక్ డైమండ్ కూడా నీ హయాంలోనే ఎక్కడ మాయమైందో అది కూడా వెంకటేశ్వర స్వామికి ఆలోచన ఉంది. ఎప్పుడు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాడు. నువ్వు నా గురించి ఆరోపించాల్సిన స్థాయి నీకు లేదు అనేసి కూడా తెలియజేస్తున్నాను. మే 13వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో మరి మన
జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థి అంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గాజు గ్లాస్ గుర్తు, అదేవిధంగా వరప్రసాద్ గారు కమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా వీరి ఇరువురి విజయము తిరుపతి నగరంలో తథ్యము గెలుపు జరిగిపోయింది అనే దానికి నిదర్శనమే ఈ రోజున జరుగుతున్నటువంటి చేరికలు. ఇటు జనసేనలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, తిరుపతి నగరంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున వైకాపా పార్టీ నుంచే వచ్చి చేరుతున్నారంటే మరి మన దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి కానివ్వండి, దొడ్డారెడ్డి ప్రకాష్ రెడ్డి కానివ్వండి, జీకే రమణ కానివ్వండి, జీకే సుధా కానివ్వండి, మునిరత్నం రమణారెడ్డి అందరూ కూడా వారు మరి కుటుంబ సమేతంగా వీధుల సమేతంగా వారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేరుతున్నారంటే దీనికంతా కూడా కారణం తిరుపతిలో జరగబోయేటువంటి ఎన్నికలు వన్ సైడెడ్గా జరగబోతున్నాయనేది తథ్యం. ఎందుకంటే ఈ రోజున వీరంతా కూడా వైకాపా పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి వైకాపా పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వైకాపా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి వారి వర్గమంతా కూడా ఈ పక్క చేరుతుందంటే గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చేసినటువంటి అరాచరికం, మీరు చేసినటువంటి అహంభావపూరిత పాలన తిరుపతి నగర ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి ఎన్నికలు సమీపించాయి. వారికి బుద్ధి చెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా వర్క్ చేశాను, ఫౌండర్ సెక్రటరీగా అనేక సంవత్సరాలుగా. నేను రాజకీయ నాయకుడు కాదని ఖచ్చితంగా చెప్తున్నాను. జనంలో ఉండే ప్రజానాయకుడిని, పిలిస్తే పలికే నీళ్లు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెద్ద కాపు ఇది, చిన్న కాపు ఇది, పెద్ద కాపు లేఅవుట్ తాతానగర్లో పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఫారం తీసుకొని నేను తీసుకుపోయి వాళ్ళు ప్రతి ఒక్కరికి బియ్యం కార్డు అయినా ఆధార్ కార్డులకైనా ఇంటింటిలో గడప గడపకు రామకృష్ణారెడ్డి కనిపించేటట్టుగా వాళ్ళ సేవకుడిగా ఉన్నాను. ఈ సేవనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దారపోసాను. ఈ ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని విమర్శించడం అని అంటే అది ఒక రకంగా ఉంటుంది. నేనైతే పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేశాను. గుర్తింపు ఉందో లేదో ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు బాగా ఆలోచించి మా కుటుంబ సభ్యులందరూ, దొడ్డారెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉన్న సమాజం కావాలన్నా, కుటుంబం కావాలన్నా అని బాగా ఆలోచించాను. అందువల్లే లేట్ అయింది. కుటుంబం కన్నా సమాజం ముఖ్యము అనే దృష్టితోనే అన్నను గెలిపించాలి అనే దృష్టితోనే నేను రావటం జరిగింది. ఇంకోటి ఏమంటే అన్నకు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏమంటే గాంధీ విగ్రహం నుంచి గంగమ్మ గుడి వరకు రోడ్డు వైండింగ్ జరిగింది. ఆ రోడ్డు వైండింగ్ గురించి అవకతవకల గురించి మాట్లాడేదానికి నాకు ఇష్టం లేదు. కానీ ఆ రోడ్డు వైండింగ్ జరిగిన దాంట్లో ఆ దాతలందరి పేర్లు గంగమ్మ గుడిలో శిలాఫలకాలు పెట్టాలని ఆ ప్రాంతం వాళ్ళు పోయిన వాళ్ళు శోభ అంతా ఇంత కాదు. ఒకవైపు ఒక రకంగా ఇంకొక రకంగా పోయింది. నాతో అందరూ చెప్పడం జరిగింది. నాకు చేత కాదు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆ రోజు అడగలేకపోయాను. ఈరోజు ఇక్కడున్న తెలుగుదేశం కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఒకటే నేను కోరుకుంటా ఉండేది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. వచ్చిన వెంటనే ఆ దాతల పేర్లు గంగమ్మ గుడిలో శిలాఫలకం వేయాలని నా కోరిక, నా విన్నపము. నమస్కారం. తిరుపతి ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఎలక్షన్లో మన ఆర్ఎన్ శ్రీనివాసులన్న పోటీ చేస్తున్నారు. అతనికి నా వంతు సాయశక్తిగా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపించడానికి గట్టిగా ప్రయత్నిస్తాను. నా ఈ చేరికకు ముఖ్య కారకులైన మన హేమంత్, మరి తర్వాత వచ్చి మన పులిగోరు మురళి, మళ్ళీ వచ్చి పెద్దబ్బన్న, మళ్ళీ వచ్చి మన నరసింహలన్న, మళ్ళీ వచ్చి సుగనక్క, సుధాకర్ రెడ్డి, వీళ్ళందరికీ, మరియు నేను పేరు చెప్పలేదనుకోవద్దండి, జల్లి మధుసూదన్ అన్న, వీళ్ళకందరికీ నా కృతజ్ఞతలు. ఆర్సీ మునికృష్ణ కూడా ఉన్నారు. మీకు మరీ ప్రార్థించేది ఏమంటే అత్యధిక మెజార్టీతో గాజు గుర్తుకు ఓటేసి, మనమందరము గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి
మనమందరము గెలిపించుకుంటామని మరీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండి ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం నేను కూడా మొన్న గత 3 రోజుల ముందు జాయిన్ అయినాను వైసీపీ నుంచి. ఈ అరాచకాలు, మోసాలు, కుట్రంతాలతో ఈ ఇమ్మడి లేకుండా ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ నుంచి అట్లే జగన్ గారితో ఉన్నాం ఇన్నేళ్ళుగా. ఇక్కడ లోకల్ నాయకత్వం కష్టపడే వాళ్ళకి విలువ లేదు, ప్రజలకి ఏది చేసేది లేదు. మేము రోడ్ వేసామంటే ఒక 4 రోడ్లు వేసి అభివృద్ధి అంటారు. ఊర్లో అభివృద్ధి మొత్తం ఎక్కడ ఉందో ఒకసారి చూపించాలా. చాలా అరాచకాలు, ఘోరాలు, భూ కబ్జాలు మితిమీరిపోయింది. పోలీసుల ద్వారా కేసులు పెట్టడం, బెదిరియటం, ఇది తప్ప ప్రజలకి చేసింది వైసీపీ గవర్నమెంట్ ఏమీ లేదు. 2వ వార్డులో అలాగే టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు, అలాగే రాజీవ్ గాంధీ కాలనీ, అంబేద్కర్ కాలనీలో ఉండే మా మిత్రులు మోహన్ గారు, అలాగే లోకేష్ గారు, రమేష్ గారు, గణేష్ గారు, వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ పార్టీలో రేపు ఎల్లుండి కూడా ఇప్పుడు వరకు 2వ వార్డులోనే ఉండే ఈ చేరికలు 1వ వార్డులో కూడా రేపు భారీ ఎత్తున ఈశ్వరరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, అలాగే ఎల్లుండు వెంకటముని గారు కూడా టీడీపీ పార్టీలో భారీ ఎత్తున చేరబోతున్నారు. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీకు తిరుపతిలో నూకలు చెల్లిపినాయి. మీ రౌడీ రాజకీయాలకి ఈ రోజుతో ఈ ఎలక్షన్తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈరోజు పార్టీలో అయితే ఎవరైతే చేరుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు భయభ్రాంతులు చేసి, వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళని అడుక్కుంటున్నారు. ఈ అడుక్కోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే, మీరు డెవలప్ చేసి ఉంటే అందరూ మీ ఇంటికాడ వచ్చి ఉంటారు. ఈరోజు కార్యకర్తలు విలువ పోకుండా అలాగే కష్టపడి ఇన్ని రోజులుగా పార్టీని నమ్ముకొని 40 ఏళ్లుగా జీవితం కొనసాగిస్తున్నా కూడా ఈ చల్లా గారిని కానీ ఇక అనేక మంది నాయకులను కూడా మీకు విలువ లేకుండా చేసినారు. అందుకే వాళ్ళు కడుపు మండి ఇన్ని రోజులు కష్టపడి మనం చేసినా కూడా ఊర్లో డెవలప్ లేదు, అందుకనే మనం వేరే పార్టీ చూసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా టీడీపీలో భారీ ఎత్తున చేరడం జరిగింది. ఈరోజు ఈ 2nd డివిజన్లో ఉండే వైసీపీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఈ రోజుతో ఈ రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.